హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వెజ్ శాండ్విచ్ చేసేసుకుందాం. మనం వచ్చేసేయండి, నాతో పాటు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి. ఫస్ట్ మనం మైనీస్ చేసేసుకుందాం. పెరుగు, పన్నీర్, గార్లిక్, చిల్లీస్ అండ్ సాల్ట్. కాజూస్ ఉంటే కాజూస్ కూడా యాడ్ చేసుకోండి. మంచిగా కొంచెం మైనీస్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో స్టఫ్ కోసం అనమాట టొమాటో, ఆనియన్, కొత్తిమీర, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే అవన్నీ వెజ్జెస్ వేసేసుకోండి. దీంట్లో అయితే అన్నీ వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసాను నేనైతే. ఇది మనకు మధ్యలో స్టఫింగ్కి. ఇప్పుడు మయోనీస్ తీసుకొని బ్రెడ్ మీద మంచిగా స్ప్రెడ్ చేసేసేయండి. ఒక ఫుల్ స్పూన్ తీసుకొని మంచిగా ఒక సైడ్ చేసుకోండి గైస్, ఎందుకంటే కొంచెం ఘాటు ఉండిద్ది కదా. మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక వెజ్ స్టఫ్ ఉంది కదా, అది మనం పెట్టేసుకోవాలి మధ్యలో. మంచిగా స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, అన్నీ యాడ్ చేసుకోవచ్చు గైస్. ఏ వెజ్జెస్ ఉంటాయి అది. ఇది చీజ్ గైస్, మోజరెల్లా చీజ్ నేను తీసుకుంది. మంచిగా ఒక గుప్పెడు తీసుకొని పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది మోజరెల్లా చీజ్. శాండ్విచెస్కి కానీ పిజ్జాస్కి కానీ ఐ ప్రిఫర్ మోజరెల్లా చీజ్ అనమాట. మంచిగా ఉండిద్ది టేస్ట్ కూడా. అండ్ దీని మీద మనం ఇంకొక బ్రెడ్ తీసేసుకొని పెట్టి ప్రెస్ చేసేసేయండి. ఇది తీసుకెళ్ళి ప్యాన్ మీద పెట్టేసుకుందాం. అండ్ నేను ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని కూడా ఒకసారి పెట్టినప్పుడు మంచిగా ప్రెస్ చేసేసేయండి దాన్ని, అది సెట్ అయిపోతుంది. ప్యాన్ మీద 2 పెట్టి మంచిగా ఒక మూత పెట్టి ఒక 3 minutes మనం మొత్తం లో ఫ్లేమ్లోనే అటు ఇటు చేసేసుకోండి. అటు 3 minutes, ఇటు ఒక 2 minutes. క్రంచీగా వస్తుంది, చూసారు కదా. చూడండి, ఎమ్మి శాండ్విచెస్ అయితే రెడీ అయిపోయింది. మధ్యలో స్టఫ్ చూడండి కేసు ఎంత ఎమ్మిగా ఉందో. ఇవాళ ట్రై చేసేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్